అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు. అలవి కానీ 6 గ్యారంటీలు, 420 హామీలు. ఈ అలవి కానీ హామీలను ఎందుకంటున్నా అంటే ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు సంపూర్ణంగా అమలు చేసిన పాపాన ఓలే. ఒక ఫ్రీ బస్సు తప్ప. ఆ ఫ్రీ బస్సులో ఏ విధంగా అదైతా ఉన్నది, ఏ విధంగా కొట్లాడుకుంటా ఉన్నారు, ఏ విధంగా మహిళలే వినియోగించుకుంటా మహిళలే ఫ్రీ బస్ మీద ఏ విధంగా దుమ్మెత్తిపోతారో మనం చూస్తున్నాం. సరే, ఇది పక్కకు పోతుంది ముచ్చట. కానీ మొన్న ఓ పెద్దక్క అలా కూర్చొని పళ్ళు తోముకుంటా ఉన్నది. పళ్ళు తోముకుంటా అంటే ఏమైందక్క పళ్ళు తోముతున్నామంటే ఫిరి అంత ఫిరి అంటే ఫిరి అయితే పళ్ళు తోముకోమన్నారా ఇంట్లో? ఇక ఏ గిలివారం ఏడుకుపోతుందో ఆ పెద్దక్క తెలియదు కానీ బస్సులనే కూర్చొని పళ్ళు తోముతాను. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవు రేవంత్ అన్న పెట్టినావు కానీ ఇంకా స్నానాలు చేసుకొని కూడా వెనక అట్టముక్క లెక్క 2-3 బాత్రూమ్లు పెట్టి అయిపోతుంది కదా అని చెప్పేసి అందరూ కారడ్డం ఆడబట్టిరు ఈ వీడియో మీద. సరే, ఈ ముచ్చట పక్కకు పెడితే ఆనాడు వాడుకున్నది సోషల్ మీడియాను, ఆనాడు వాడుకున్నది యూట్యూబ్లను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సోషల్ మీడియా మీద అక్కసు వెళ్ళగొక్కుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అండ్ యూట్యూబ్లను గొట్టాలు అని చెప్పేసి కూడా మాట్లాడిండు, గతంలో మనం చూసినాం. అయితే ఆయన సోషల్ మీడియా మీద మళ్ళోసారి అక్కసు వెలగకున్నాడోళ్ళ. ఆయన సోషల్ మీడియా లేనిది అధికారంలోకి రాలే. ఆయన సోషల్ మీడియాను వాడుకొని అధికారంలోకి రాలే. ఆయన సోషల్ మీడియా కొంతమంది యూట్యూబ్లు పెట్టుకొని ఆయనకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన దాన్ని జరగని దాన్ని జరిగినట్టుగా ఆవగింజంత దొరికితే దాన్ని గుమ్మడికాయంత చేస్తూ పెట్టి రేవంత్ రెడ్డికి ప్లస్ చేసే ప్రయత్నాలు ఎన్నో జరిగినాయి. ఇలా ఆ సోషల్ మీడియా బలమే రేవంత్ రెడ్డికి కొంచెం బలంగా నిలబడి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అవు రేవంత్ అన్న సోషల్ మీడియాలో ఏంది నువ్వు యాడికేలు వచ్చినావు అని చెప్పేసి ఇలా ప్రశ్నించేటోళ్ళు కూడా ఉంటారు. ఆనాడు నీకు హెల్ప్ చేసినోళ్ళు, ఆనాడు నీకు సహాయం చేసినోళ్ళు, రైట్? ప్రత్యక్షంగా సహాయం చేసినరా, పరోక్షంగా సహాయం చేసినరా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతా అంటే అది మీకు హెల్ప్ అయిందా? అది వేరే ముచ్చట. మొత్తం మీద సోషల్ మీడియా లేనిదైతే మీరు అధికారంలోకి రాలే. ఇలా శాటిలైట్ ఛానళ్ళ కంటే కూడా యూట్యూబ్నే ఎక్కువగా చూస్తూ ఉన్నారు జనాలు, సోషల్ మీడియానే ఎక్కువగా చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నమ్ముకొనే అదైతే ఉన్నారు. ఎందుకంటే ఏ శాటిలైట్ ఛానల్ కూడా ఇలా ప్రజలకు అండగా నిలబడతలేదు, ప్రజల సమస్యలను చూపెట్టిన పాపాన పోతలేదు. ఎక్కువగా శాటిలైట్ కంటే ముందుగాల కూడా సోషల్ మీడియాలోనే వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ ముచ్చట జరిగినా ఒక చేతిలో మనకు ఒక ఫోన్ ఉంటే సరిపోయి ఆ ఫోన్తోనే ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది. ఎందుకు నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చట్లు కూడా అగోగా సోషల్ మీడియా చేయబట్టే వైరల్ అవుతూ ఉన్నాయి కదా. ఇగో ఈ మూసీ సుందరీకరణ పనుల మీద అపార్ట్మెంట్లను కూల్చుకుంటా పాపం ఇబ్బంది పెట్టుకుంటా అది చేస్తే కూడా ఈ సోషల్ మీడియా చేయబట్టే వైరల్ అవుతూ ఉన్నాయి కదా. రైతులకు రైతు భరోసా పైసలు పడతలేవు అని చెప్పేసి రైతులు కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలోనే వైరల్ చేస్తారు కదా. అందుకే ఇలా ప్రతి పనిని రేవంత్ రెడ్డి ఏదైతే ప్రజా వ్యతిరేకమైన విధానాలతో ముందడుగు పోతా ఉన్నాడో ఆ పనులను ఎండగడతా ఉన్నది సోషల్ మీడియా. ఇలా ఏ శాటిలైట్ ఛానల్ ప్రజల కోసం పనిచేస్తుంది చెప్పురోళ్ళ? ఈ పార్టీకి ఆ పార్టీకి, ఆ పార్టీకి ఈ పార్టీకి కొమ్ము కాస్తున్నాయి తప్ప ఏ పార్టీకి మాకు సంబంధం లేదు అని చెప్పేసి, సోషల్ మీడియాకు సంబంధం లేదు అని చెప్పేసి శాటిలైట్ ఛానళ్ళు, ఏ శాటిలైట్ ఛానళ్ళు ఇలా ప్రజలకు అండగా నిలబడతాయి, ప్రజలకు మద్దతుగా నిలబడతాయి మీరు చెప్పుండ్రి. మొన్న ఖమ్మం వెలుగుమట్లలో ఇల్లులు భూదాను భూములలో కూల్చివేతలు జరిగితే ఏ శాటిలైట్ ఛానల్ ఆగమేఘాల మీద ఆడపోయి వాలిపోయింది చెప్పుండ్రి? ఈ సోషల్ మీడియానే కదా మళ్ళీ వాలిపోయింది. ఈ యూట్యూబ్ ఛానల్లే కదా అక్కడ వాలిపోయింది. ఈ యూట్యూబ్ ఛానల్లే కదా వాళ్ళకు పాపము వాళ్ళ సమస్యలు ప్రపంచానికి తెలిసేటట్టు చేసినాయి, వాళ్ళ ఆర్తనాదాలు వినబడేటట్టు చేసినాయి. కేరళ సీఎం కూడా అక్కడ ఎన్నికలు అవుతా ఉన్నాయి. పినరయి విజయన్ ట్వీట్ చేసిండు ట్విట్టర్లో, 700 మందికి మీద ఇండ్లను ఊలగొట్టిండ్రు, 3000 మందిని నిరాశ్రయులను చేసిర్రు అని చెప్పేసి ఇక్కడ వచ్చి వీళ్ళు కేరళలో ఎలగబెడతారట అని చెప్పేసి పినరయి విజయన్ కూడా ట్వీట్ చేసిండు, రైట్? ఇలా సోషల్ మీడియా మీద అంత అక్కస్ ఎందుకంటే రైతు భరోసా రైతులకు వస్తలేదంటే ప్రశ్నించేది సోషల్ మీడియా. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తానన్నవి ఏమైంది అని చెప్పేసి ప్రశ్నించేది సోషల్ మీడియా. ఇలా రైతులకు యూరియా తిప్పలు ఉన్నది అని చెప్పేసి ప్రశ్నించేది సోషల్ మీడియా. ఏమైనా నీ 6 గ్యారంటీలు అని చెప్పేసి గల్లాబట్టి నిలదీసేటట్టు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటట్టు చేస్తున్నది సోషల్ మీడియా.
మీరు చేస్తున్న అక్రమ దందాలు, మైనింగ్లు అన్నీ బయట పెట్టేది సోషల్ మీడియా. ఇలా సోషల్ మీడియా వాళ్ళు పనిచేయకపోతే ప్రజలకు అంతో కొంత అందాల్సిన పథకాలు కూడా అందేటి కావయ్యల్లా. ఎందుకు ఆయాల ముద్దయింది సోషల్ మీడియాలో. ఇలా వద్దే వద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. ఆనాడేమో ముద్దు ముద్దు రాండ్రి 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 అని చెప్పేసి ఏమో అంటారు కదా, రాండ్రి రాండ్రి అని చెప్పేసి అందరికీ రెడ్ కార్పెట్ వేసి పిలుచుకున్నారా పిలుచుకోలేరా తెలియదు. కానీ మొత్తం మీద ఆనాడు సోషల్ మీడియా చేయబట్టి నువ్వు అధికారంలోకి వచ్చినావు, ఆనాడు సోషల్ మీడియానే వాడుకున్నావు. ఇలా అదే సోషల్ మీడియా వేదికగా నువ్వు మంచి పని చేస్తే మంచి పనులే చూపెడతారు. ఆయన ఏమంటాడు, అన్నీ ఏమంటారు అవాస్తవాలు అంటాడు. ఏది అవాస్తవాలు? రైతులకు రైతు భరోసా వేయండి అవాస్తవమా? వేసినా అని చెప్పుకొని నువ్వు డబ్బా కొట్టుకుంటున్నావు. ఎంతమందికి అందలేదు అని చెప్పేసి నువ్వు డబ్బా కొట్టుకుంటున్నావు. ఎంతమందికి అందిందో లెక్కలు తెరవే అని చెప్పేసి నువ్వు డబ్బా కొట్టుకుంటున్నావు. ఇలా సోషల్ మీడియా అంటే ఎర్రిలేస్తుంది రేవంత్ అన్నకు. ఎందుకంటే సోషల్ మీడియా నిద్ర పట్టనీయకుండా చేస్తూ ఉన్నది రేవంత్ అన్నకు. ఆయన నీకు నిద్ర పట్టకుండా కూడా ఉంటుందా సారు? నేను అడుగుతా. బరాబర్ నువ్వు గురుగొట్టుకుంటా నిద్రపోతావు. ఎందుకంటే పాలన చేయొత్తలేదు, పాలన మీద పట్టు రాలేదు, ప్రజలకి ఇచ్చినవి హామీలు ఇచ్చినవి అమలు చేయాలనే ఆలోచన లేదు. ఒక్కటి నీకు నిద్ర పట్టని అని ముచ్చట ఏదన్నా ఉన్నదా అంటే అది ఒక్కటే, ఏంటంటే నా సీట్ ఎవరు వీక్కపోతారో, నా సీట్ అధిష్టానం ఎక్కడ గుంజుకుంటుందో అని చెప్పేసి. ఆ గుంజుకుంటుంది కాబట్టి వాళ్ళు అడిగినప్పుడల్లా మూటలు పట్టుకొని పోతా ఉన్నావు. అదొక్కటి. ఈ మూటల ముచ్చట్లు కూడా అదే సోషల్ మీడియా బయట పెట్టింది. ఇలా సోషల్ మీడియాను ఖండించినవా, వచ్చిన వార్తలను ఖండించినవా? ఇలా ఏవి అవాస్తవాలు లెక్క కనబడతాయి తెలుసా? రైతులకు రైతు భరోసా రాలేదని సోషల్ మీడియా వార్త వైరల్ చేస్తే అది అవాస్తవం లెక్క కనబడుతుంది. ప్రభుత్వ దవాఖానాలలో ఈ పరిస్థితి ఉన్నది. జడ్చర్లలో పాపం చనిపోయిన శవాన్ని కుక్కలు పీక్కొని తింటున్నాయి అని చెప్పేసి ఆ సోషల్ మీడియాలో వార్త వైరల్ అయితే అది అవాస్తవం లెక్క కనబడుతుంది. గవర్నమెంట్ దవాఖానాల్లో పారాసెంటమాల్ గోళీలు కూడా లేవు, డేట్లు అయిపోయినాయి ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పినప్పుడు ఈ ప్రభుత్వము వైద్య శాఖను పట్టించుకుంటలేదు అని చెప్పేసి భ్రష్టు పట్టిపోయింది అని చెప్పేసి చెప్పినప్పుడు అది అవాస్తవం లెక్క కనబడుతుంది నీకు. గురుకులాలలో పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి అని చెప్పినప్పుడు ఆ ఫుడ్ పాయిజన్ల ముచ్చట అవాస్తవం లెక్క కనబడుతుంది నీకు. గురుకులాలలో కనీసం సెక్యూరిటీ లేకుండా పిల్లలు ఆగమైతా ఉన్నారు, పిల్లలు ఎట్లా పడితే అట్లా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పినప్పుడు సోషల్ మీడియా బయట చూపెట్టినప్పుడు అది అవాస్తవం లెక్క కనబడుతుంది నీకు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతామని చెప్పేసి 200 కోట్లకు అంచనా వ్యయాలు పెంచి 4,000 కోట్ల రూపాయలు దాంతో మింగాలని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పుడు మింగాలని చూస్తాను సర్కార్ అని చెప్పినప్పుడు అది అవాస్తవం లెక్క కనబడుతుంది నీకు. రైతుల ఆత్మహత్యలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు అది అవాస్తవం లెక్క కనబడుతుంది నీకు. రైతులకు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వనప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల పంట పొలాలకు నీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి వార్త వచ్చినప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయితే అదే అవాస్తవం లెక్క కనబడుతుంది నీకు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు అని చెప్పేసి బాధపడుతున్నప్పుడు వాళ్ళ బాధలు ప్రపంచానికి చాటి చెప్పిన సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పుడు అది అవాస్తవం లెక్క కనబడుతుంది నీకు. ఇవే అవాస్తవం లెక్క కనబడతాయి. అబ్బా ఏవి నిజాలు లెక్క కనబడతాయి తెలుసా? ఇక రేపే రైతు భరోసా వేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అనుబంధ సంస్థల పత్రికలలో వార్త చూడు. ఆ రైతు భరోసా రాదు, మన్ను రాదు, అది వాస్తవమైన ముచ్చట. అబ్బా రేవంత్ అన్న ఎంత మంచోడు, ఎంత చక్కదనాల పాలన అందిస్తాడు, నిజంగా అధిష్టానం మెచ్చుకున్నది, శబాష్ అని జబ్బలు జరిచింది అని చెప్పేసి వార్త వచ్చినప్పుడు అది వాస్తవం లెక్క కనబడుతుంది, అది వార్త అవుతుంది. రైట్, ఒకసారి మాట్లాడతాడు ఏదో చట్టం తీసుకొస్తాడట, మరి ఆ చట్టం ఏమిటికి పని చేస్తుంది, ఏం కథ? మరి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న వాళ్ళని ఇప్పటికే పాపము పోలీసు బూటు కాలుతో అణచివేసుకుంటా అక్కసు వెళ్ళగక్కుంటా ఉన్నాడు. ఇగో సోషల్ మీడియాకు లేదు. డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామిన్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేసే అవాస్తవాల మీద ఫిర్యాదు చేయడానికి కూడా ఒక వేదికను చేయాలనుకుంటున్నారు. రైట్, దాన్ని శాసనసభలో అది చేస్తారట, అవాస్తవాల మీద చర్యలు తీసుకుంటారట, ఒక చట్టం తీసుకొస్తారట. నిజమే. ఇప్పుడు గాంధీ భవన్ వేదికగా ఒక టీము, ఒక ముఠా తయారై దాన్ని కాంది అయినట్టుగా సోషల్ మీడియాలో కావాల్సుకొని ఫేకుడు వార్తలు రాపిస్తారు కదా. అసొంటల్ల వాటి మీద మీరు చర్యలు తీసుకోవాలి, బరాబర్ తీసుకోవాలి. అసొంటి వాటిని అణిచివేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు కదా. ప్రజల సమస్యలు పట్టించుకున్న వాళ్ళ మీద, ప్రజల సమస్యలు ప్రపంచానికి తెలిసిన వాళ్ళ మీద, ప్రజల సమస్యలు తెలియజేస్తారు. ఈ సమస్య మనం క్లియర్ చేయాలని ఉండాలి. ఒకవేళ నిజంగానే మీ ఉక్కుపాదం దేని మీద ఉంటుంది అంటే ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద ఉండాలి. కానీ మీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా,
ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద ఈ సోషల్ మీడియా టీం మీద అది చేస్తా అంటే జర ఇబ్బంది అవుతుంది, మీరే సిక్కులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కథ. ఆనాడు ముద్ద అయింది, ఈనాడు వద్దు అంటాడు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చెనార్.